Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 13, verse 8 and 9. Sri Bhagavan Uvacha Ahamityanyada Buddhi Pramattasya Yada Hridi Ussarpati Rajoghoram Tato Vaikarikam Mana Rajoyuktasya Manasa Sankalpasa Vikalpasa తతకామో గుణధ్యానా దుస్సహ ఆది దుర్మతే. దేవదేవుడు పలికెను, ఉద్ధవ, బుద్ధిహీనుడగు మనిషి తొలుత భౌతిక దేహంతోనూ మనస్సుతోనూ మిథ్య తాదాత్మ్యం చెందును. అట్టి విద్యాజ్ఞానం చిత్తమునందు ఉత్పన్నమైనప్పుడు గొప్ప దుఃఖకారకమగు రజోగుణం సత్వగుణ ప్రధానము మనస్సును ఆవరించు. అప్పుడు రజోగుణంచే కలుషితమైన మనస్సు భౌతిక పురోగతికై పలు సంకల్ప వికములందు లగ్నమగును. ఈ విధంగా ప్రకృతి గుణములచే నిరంతరము చింతించుటచే మూర్ఖుడుగా అతడు దుస్సహము భౌతిక వాంఛలచే పీడితుడగును. తాత్పర్యం: ఇంద్రియ భోగం అనుభవించుటకు యత్నించువారు తమను తాము పరమ బుద్ధిమంతులని భావించిన నిజానికి బుద్ధిమంతులు కారు. అట్టి మూర్ఖులు భౌతిక జీవన క్లేశములను అసంఖ్యాక పుస్తకములందు, పాటలందు, వార్తాపత్రికలందు, దూరదర్శని కార్యక్రమాలందు, నగర సమితులందు స్వయంగా తామే విమర్శించిన క్షణమైన లౌకిక జీవితాన్ని విడవదాలరు. మనిషి మోహమునందు నిస్సహాయముగా బద్ధుడయ్యేడు విధము ఇచ్చట స్పష్టముగా వివరించబడింది. ఆహా, ఎంత చక్కని ఇల్లు, నేను దీన్ని కొనగలిగితే బాగుండును. ఎంత చక్కటి వనిత, నేను ఈమెను తాకగలిగితే బాగుండును. లేదా ఎంత శక్తివంతమైన పదము, నేను దీనిని పొందగలిగితే బాగుండును అని లౌకికుడు సదా తలపోయేతుంది. భౌతిక జీవనం కష్టపూర్ణమే అని వివేకంతో కూడిన క్షణములు అంగీకరించినప్పటికీ లౌకికుడు తన భౌతిక భోగాన్ని వృద్ధి చేసుకుంటూ ఎల్లప్పుడూ కొత్త ప్రణాళికలు తయారు చేయొచ్చుండు, లేదా పాత ప్రణాళికలకు మార్పు చేయొచ్చుండు. సంకల్ప వికల్పక అని పద సముదాయం సూచింది. సాంఖ్యతత్వమునందు వర్ణించబడినట్లు మనస్సు సత్వగుణమునందే సృష్టింపబడింది. విశుద్ధ కృష్ణ ప్రేమయే దాని సహజమైన శాంతియుత స్థితి. అట్టి విశుద్ధ కృష్ణ ప్రేమలో మానసిక కలత, నిరాశ, కలవరం ఉండనే ఉండవు. కృత్రిమంగానే మనస్సు రజోగుణము లేదా తమోగుణముల నీచ స్థితికి ఏడవబడుచుడు. ఈ విధంగా మనిషి ఎన్నడూ సంతుష్టుడు కాకుండా ఇక్కడ మనం ఉదయం పూట భగవద్గీతలు చదువుతున్న శ్లోకాలకే వివరణలాగా ఇక్కడ మనం పొద్దున కూడా చదువుతున్నటువంటి 12 శ్లోకాలు. ఆ 12 శ్లోకాలు ఈ విషయాలకి సంబంధించినటువంటిది. సహించడం నేర్చాలా, ఓర్చుకోవడం నేర్చుకోవాలా, అంతేగాని కోరికలు తీర్చుకోవడానికి ప్లాన్లు వేసుకోవడం కాదు. ఇక్కడ చదువుతుంది, ఆపూర్వమాణ మచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్దత్ కామాయం ప్రవిశంతి సర్వే శాంతి మాప్నోతి నా కామా కామి.
కోరికలు తీర్చుకునేవాడు కాదు, కోరికల్ని సహించేటువంటి వాడు. మెల్లిగా మన యొక్క ధారణ శక్తి మనం చేసేది ఏంటి? మందిరాల్లో మనం చేసేది ఏంటి? మన మనస్సుని సహిస్తూ మనస్సుని సరి చేసుకోవడానికి భజనలు సేవలు చేస్తూ మనం సీరియస్గా సాధన చేయనట్లయితే మనసుని మనం లొంగ తీసుకోలేము. సీరియస్గా సాధన చేస్తా అంటే భగవంతుడు ఆయన మనం ఆ శ్లోకం కూడా ఈ 18వ అధ్యాయం ఈ 61 ముందు ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చతుర్భయాసు బుద్ధి పర్యవతిష్టతే. భగవంతుడి అనుగ్రహం ఉంటే కానీ అంటే ముందు మనకి విషయాలు స్పష్టంగా ఉండాలా, ఆ తర్వాత ఓపికగా పనిచేయాలా, పట్టుదలతో పనిచేయాలి. అందుకే మనం ఈ ఉపదేశామృతంలో కూడా ఉత్సాహ నిశ్చయ ధైర్యాత్ అంటే నా వల్ల కాదు, ధైర్యం కోల్పోయినట్లు. ధైర్యం ఉండాలి. భగవంతుడు తోడుంటే ఇది వీలవుతుంది. ఇదంతా మనం తెచ్చుకున్నది. మన మనస్సు మనల్ని సతాయిస్తుందంటే అది మనం పూర్వజన్మలో ఆ విధంగా బతికాము. ఈ జన్మలో మళ్ళీ అవి ఆలోచనలు దీన్ని జ్ఞానం అనే ఖడ్గం అన్నాడు భగవద్గీతలో 15వ అధ్యాయంలో. జ్ఞాన ఖడ్గంతో నరూపమస్య తదోపలభ్యతే నాంతో నాదుర్యం సంప్రదిష్ట అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ. అనగా అంటే జనాలు కోరికలు తీర్చుకోవడానికి పోరాటపడుతున్నారు. అక్కడికి వెళ్ళిపోయి అమెరికా వెళ్ళిపోయి ఆ పని చేసి ఈ పని చేసి అంత కష్టపడి అన్ని ప్లాన్లు వేసి అభిషేక్ ప్రభు ప్లాంట్ పోయి వస్తూ ఉంటారు. ఆ ఇనుముతో ఆ వెల్డింగ్ పని లేనిది, ఆ బరువు లేనిది, క్రెయిన్లు వచ్చి ఈ ప్లాన్లన్నీ వేస్తాం. ఈ ప్లాన్లన్నిటికీ దానికంటే తెల్లవారుదామని భజన చేయడం సులభం కదా. మన ప్రపంచంలో ఎన్ని పనులు చేస్తున్నాం మన కోరిక తీర్చుకోవడానికి, దాంతో పోలిస్తే దానికంటే తెల్లవారుదామని భజన చేస్తే అదంతా కూడా తప్పించుకోవచ్చు కదా. కానీ మనకి మంచి సాంగత్యం లేని కారణంగా ఎవడోడు చెప్పాలి కదా, చదువుతూ ఉంటే అదే మెల్లమెల్లి చదువుతూ ఉంటే, వింటూ ఉంటే, చేస్తూ ఉంటే మెల్లగా మనకి భగవంతుడు అంత గమనిస్తున్నాడు. భగవంతుడు ఆయన ఉపదృష్ట హనుమంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పర. ఈ దేహంలో పరమాత్ముడు అనేటువంటి మీతో పాటు, మనందరితో పాటు, ప్రతి ఒక్కళ్ళతో పాటు పరమాత్ముడు అనేటువంటి ఇంకో వ్యక్తి ఆయన తటస్థంగా, ఆయన ఎవరిని తొయ్యడు, ఎవరిని ఆయన డిస్కరేజ్ చేయడు. బస్ ఆయన నీకు ఎట్ట కావాలంటే అట్టగా అని అంటారు. ఉపదృష్ట విట్నెస్. భగవంతుడు ఏమీ ఇంట్రెస్ట్ కాదు. పరమ తప్పుడు ఆలోచన వస్తున్నా కూడా భగవంతుడు ఇప్పుడు ఈ ఆలోచనని బట్టి నువ్వు పని చేయాలా, ఈ ఆలోచనలు వదిలించుకోవాలా, అప్ టు యూ. భగవంతుడు కేవలం పర్మిషన్ ఇస్తూ ఉంటాడు. హనుమంత అంటే పర్మిషన్.
అంటే అనుమతియడం. ఉపదృష్ట అంటే విట్నెస్. అనుమంత అంటే భగవంతుడు పర్మిషన్ చూస్తాడు. ఆల్రెడీ ఎటుపక్క అయిన బుద్ధి సంకల్ప వికల్పాలు వస్తాయి. ఆఖరికి ఏం డిసైడ్ చేస్తాడు భగవంతుడు, ఆ తెలివితేటలు వేయడం ప్రారంభిస్తాడు. సంకల్ప వికాలంటే చటపటాయించడం. యాక్సెప్టెన్స్ రిజెక్షన్. మనకు వచ్చే ఆలోచన యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా. సో ఇది జనాలు బయట పోరాటంలో పడిపోతారు. అని మానవ జీవితం లోపల పోరాటం కోసం అంతర్మంథన. భగవంతుడు మానవ జీవితాన్ని ఆ విధమైనటువంటి విధంగా రచించాడు. అంటే ఇది అందుకే ప్రభుపాద ఈ ప్రపంచం అంతా కూడా ఎందుకు గందరగోళంగా ఉంది, ఎవడి కంట్రోల్ లేదు, ఎవడికి దోచినట్టు. నిన్న మెయిల్ వచ్చింది, హిందీ వాళ్ళకి పంపించా అప్పుడు బేజాలకి. అనేది భారతదేశాన్ని పాకిస్తాన్ని, పాకిస్తాన్ దీన్ని మతం ఆధారంగా నేను తెలుస్తుంది. వీళ్ళు కలిసి ఉండలేరు. మనం ఆవును పూజిస్తా అంటాడు, ఆవును చంపుతా అంటాడు. వాడు నువ్వు ఒక పెళ్ళంతా ఉండాలి అంటే లేదే మా ఇష్టం ఎంతమంది. అంతేకాదు నువ్వు కొద్దిగా వరుసలు, తల్లి కూతురు చెల్లెలు హిందూ ధర్మం వాడు ఏం మాకు అక్కర్లేదు. బస్ మన అది మతం అంటాడు. అదే మతం ఏంటి? మీ ఇష్టం వచ్చినట్టు బతుకుతుండే మతం ఎక్కడుంది? మతం అనగానే కొన్ని కట్టుబాట్లు, కొన్ని మర్యాదలు, కొన్ని నియమాలు అంటే మతం అంటే కదా. ఇప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు చేసి మనం ప్రచారం చేయట్లే. మనం ఏం చేస్తాం, ఈ పాటించాలి, చదువుతాం, మనం పాటిస్తాం, ఇతరులు చెప్పడం ఇది చేయండి. అంటే మన దగ్గర సరైనటువంటి సైన్స్ ఉంది. మన దగ్గర బయట వాళ్ళు నిన్న మధ్యాహ్నం వాళ్ళు ప్రసాదం అడిగారు. అభిషేక్ వాళ్ళ మనుషులు పనిచేసి స్వామి ప్రసాదం రూమ్లో చెప్పని కొన్ని ప్రసాదించడం వాళ్ళు తింటే బాగుపడతారు. ప్రసాదం ఈయనన్నాడు, వాళ్ళలో ఒక ఆయన ముస్లిం, రంజాన్, మాకు రంజాన్ నడుస్తుంది అంటే రోజా అంటే ఉపవాసం సాయంత్రం దాకా నెమ్మదిగానే మాట్లాడుతున్నాం. అంటే ఆయనకి చిన్నప్పటి నుంచి నూరిపోతున్నట్టున్నారు. అట్లా ఏంది అని దేనికి చేయాలా కూర్చోబెట్టి మాట్లాడితే ఎందుకు హిందూ ఏంది ముస్లిం ఏంది మాట్లాడితే ఆయన నిజంగా తెలియగలవాడైతే నిజంగా జ్ఞానాన్ని వెతుకుతుండి మారుతాడు. అంతే కదా. ఏదో సెంటిమెంటల్గా కాకుండా, ఫెనాటికల్గా మొండిగా కాకుండా ఏంటంటే అంతా ఎందుకు చేస్తున్నాం? దేవుడి పేరు మీద మనం ఇవన్నీ ఎందుకు చేస్తాం? దేవుడి పేరు మీద తెల్లారుదాం లేవడం, దేవుడి పేరు మీద టీకాసులు వదిలిపెట్టడం, దేవుడి పేరు మీద మనం నైవేద్యాలు పెట్టుకుని తినడం, వాట్ ఈజ్ ఆల్ దిస్? అందుకని ఈ కృష్ణ భావనామృతం అనేటువంటిది అంటే దీనిలో కూడా టీచర్లు, టెక్స్ట్ బుక్లు, రెగ్యులర్ కోర్సులు, ఆ తర్వాత దీన్ని అప్లికేషన్లు, అదే పుస్తకాలు చదివి భగవద్గీత భాగవతం చదివి పరీక్ష రాసి నేను భక్తి శాస్త్రి పూర్తయింది అని వాళ్ళు అడుగుతారు. భక్తి శాస్త్రి చేసినప్పుడు ఈయన యొక్క నడవడిక, ఈయన యొక్క ప్రవర్తన, లేదా వాళ్ళు భక్తి శాస్త్రం తీసుకోవాలి. ముందు నడవడిక, ప్రవర్తన అంటే ఇవన్నీ దేనికోసం? డిగ్రీలు తీసుకోండి, కాలేజీలో ఇచ్చినట్టుగా డిగ్రీలు తీసుకుంటే వ్యక్తిగతంగా డొల్లా, వ్యక్తిగతంగా చరిత్రహీనుడైతే
లాభం ఆ డిగ్రీలు జనం మోసం భక్తి శాస్త్రం ఈయన ఎదిగిన భక్తులు అని చెప్పి తర్వాత మరి సరైనటువంటి బిహేవియర్ లేకపోతే జనాలు కంప్లైంట్ చేస్తే ఎవడైనా భక్తి శాస్త్రం ఇచ్చింది అంటారు కదా. భక్తి శాస్త్రం చేసి బ్రాహ్మణ దీక్ష చేసుకుని వాడు చేసే పని అయ్యేది, భక్తి శాస్త్రం చేసేవాడి పని అయ్యేది. ఎవడిస్తున్నాడు వీళ్ళకి డిగ్రీ ఇట్లా అడుగుతారు కదా. ప్రభుపాద క్లియర్గా చెప్పాడు, ఈ బ్రాహ్మణ దీక్షలు భక్తి శాస్త్రాలు ఇవన్నీ కూడా సీరియస్గా ఉండేవాళ్ళ కోసం. ఇంకా మన మైండ్ని ఇంకా ఇప్పుడు పందుల దొడ్డి పశువుల దొడ్డి ఉంటుంది. ఆ దొడ్డి లేకపోతే ఆ పశువులను ఏడుబట్టి ఆడిపోతూ ఉంటాయి పశువులు. ఈ మనసు కూడా ఒక పశువు లాంటిది. దీన్ని అన్ని వైపుల నుంచి జ్ఞానంతోనూ సేవలతోనూ భజనలతోనూ ప్రసాదాలతోనూ అన్ని పక్కల నుంచి దీన్ని కట్టడి చేయడం, ఆ రకంగా మెల్లిగా దీన్ని దారిలో మనకి ధైర్యం లేకపోతే మనం నిరాశకు లోనవుతాం. ధైర్యం కావాలంటే మనం కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేయాలి. చేస్తే భగవంతుడు ఆయన తోడు ఉంటాడు, భగవంతుడు తోడిస్తాడు. పుట్టిన వాళ్ళందరూ కూడా టు ఎర్రేజ్ హ్యూమన్, పుట్టిన మనుషులందరిలో కూడా మీకుండేటువంటి మెంటాలిటీ నాకు ఉండకపోవచ్చు, నాకుండే మెంటాలిటీ మీకు ఉండకపోవచ్చు. కానీ అందరూ కూడా మీరు మీ బలహీనతని మీరు బాగు చేసుకోవాలా, నా బలహీనతని నేను బాగు చేసుకోవాలా. వాడేవాడు బీడి వదిలిపెట్టలేక వస్తున్నాడు, మీరు కోపాన్ని వదిలిపెట్టలేక మీరు ఇబ్బంది పడుతున్నారు. ఇంకోళ్ళకి తిండి చాదస్తం వదిలిపెట్టలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. రకరకాలు, ఒక్కొక్కరికి ఒకటే కానీ ఒక్కొక్కరికి అది ఎవరికి వాళ్ళు పద్ధతి ఒకటే. మైండ్ని సరి చేసుకోవడం రకరకాల సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకి మనకి సైకిల్ కొనుక్కోవాలా, డబ్బు కావాలా, రిఫ్రిజిరేటర్ కొనుక్కోవాలా, డబ్బు కావాలా, మనం ఇల్లు కట్టుకోవాలా, డబ్బు కావాలా. ఏది కావాలో ముందు డబ్బు దగ్గర ఉంటే దాన్ని ఖర్చు పెట్టచ్చు. అదే రకంగా మన రకరకాల మానసిక మన యొక్క బలహీనతలు, అది ఈర్ష్య కావచ్చు. ఈర్ష్య అయినట్టయితే ఏం చేయాలి, భజన చేయాలా. ద్వేషం ఏం చేయాలి, భజన చేయాలా. అహంకారం ఏం చేయాలి, భజన చేయాలి. ఎవరికి డబ్బు ఉంటే మనం అన్ని వస్తువులు ఎలా దొరుకుతాయో అలా మనం భజన చేస్తుంటే మనకు ఉండేటువంటి మానసిక రోగాలన్నీ కూడా మామూలుగా మనం దాన్ని కప్పిపుచ్చాలని చూస్తూ ఉంటాము లేదా మనం. కానీ ప్రభుపాద అంత గొప్ప ఆయన అంత పనికి మన వాళ్ళ మధ్యలో ఎట్లా బతికాడు ఆయన. అండ్ ఆయన జీవితం ఓపెన్ బుక్. అంటే ఆయన తెలుసు, నేను ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేసేది లేదు. అంటే వీళ్ళందరి దగ్గర మధ్యలో ఉన్నా కూడా వాళ్ళందరూ చూసి వాళ్ళకి తెలుస్తుంది, నాకు ఈర్ష్య ఉంది ఈయనకి లేదే, నాకు అహంకారం ఉంది ఈయనకి లేదే. ఇట్లా అంటే వాళ్ళంతా ప్రభుపాదం చూస్తారు. వాళ్ళ మధ్యలో ఉన్నాడు, వాళ్ళకి తెలిసిపోతుంది నా మనసు ఎట్లా ఉంది, ఆయన మనసు ఎట్లా ఉంది, నా మనసు ఎట్లా ఉంది, ఆయన మనసు ఎట్లా ఉంది. అదే నేను కూడా భక్తుని కావాలంటే ఆ రకంగా నేను కూడా మారాల. ఏం చేయాలి, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఎన్ని గంటలు నిద్రపోతున్నాడు, ఆయన ఏం తింటున్నాడు, ఆయన ఎలా ఉంటున్నాడు. నేను కూడా ఆయన యొక్క అడుగుజాడలో ఇట్లా పోతుంటే ఒకరోజు, ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మ, నష్టపోయేదేం లేదు. ఇదొక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. ఆధ్యాత్మిక జీవితం అంటే మీరు ఇక్కడి నుంచి గోలోకాన్ని చేరుకునేదాకా లాంగ్ జర్నీ. అక్కడ కొంతమంది అలసిపోతారు, కొంతమంది అది వదిలేస్తారు, నా వల్ల కాదు.
అంత దూరం పోవడం. అంటే ఇంతకుముందు శారద వెనకాల పడేది, నేను కూడా వస్తే యాత్రలు కానీ అంత మన వల్ల చెప్పాను కానీ వదిలేదు. వయసు అయిపోయింది. ఈ రకంగా ఇది ఒక ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది అది ఒక ప్రయాణం. మామూలుగా జనాలు వాళ్ళంతా కూడా ఏం ప్రయాణం చేయదలుచుకోవాలి, ఇక్కడే చక్కర్లు కొడుతూ ఉండాలి. చూడడానికి వాళ్ళు కూడా ఏవో చేస్తున్నట్టుంది, కానీ వాళ్ళని కూడా తుంటరి పనులు చేయడం, లేదా వాళ్ళు పనికి మాలిన పనులు చేయడం, లేదా వాళ్ళు ఎలాంటి ఉపయోగపడే మనం ఏమైనా పనులు చేస్తున్నప్పుడు మన మనస్సు, మనం సినిమా పాటలు పాడచ్చు, దేవుడి పాటలు పాడచ్చు. దేవుడి పాటలు పాడితే మనకు తెలుస్తుంది నా మనసు బాగుపడుతుంది. సినిమా పాటలు పడితే మనం మైండ్ ఇంకా అలాగే బలహీనతల్లో. కాబట్టి మన అంటారు కదా, మన పోరాటం బయట వ్యక్తులతో కాదు, మన పోరాటం మన మనసుతోటే పోరాటం. ఎవ్రీబడి ఈజ్ ఫైటింగ్ విత్ దర్ ఓన్ మైండ్. ఆ విధంగా చేసేవాళ్ళు వాళ్ళు అనవసరంగా ఇతన్ని కలబెట్టకుండా, తెలుసు నేను వచ్చింది వీళ్ళని కంట్రోల్ చేయడానికి కాదు, వాళ్ళని కంట్రోల్ చేయడానికి కాదు, నేను వచ్చింది నన్ను నేను కంట్రోల్ చేసుకుని భగవంతుడి గీతలో ఏం చేయమంటున్నాడు. ఇక్కడ ఉద్ధవ బుద్ధిహీనుడు మనిషి దేహంతోనూ మనసుతోనూ అంత ఆత్మజ్ఞానం లేకుండా దానంతా ఎట్ట తెలుస్తుంది మనకి. అని జనాలు ఏడుస్తూ ఉంటారు. నాకు అవమానం జరిగింది, నాకు అన్యాయం జరిగింది. ఆత్మజ్ఞానం అంటే మనం ఈ రకంగా ఆలోచించాం. బుద్ధిహీనుడైన మనిషి దేహంతోనూ మనసుతోనూ మిథ్యా తాదాత్మ్యం అంటే మనం ఏం చేసుకుని దేహం అయ్యే అవకాశం లేదు. మిథ్య అంటే నువ్వు అనుకోవచ్చు నేను దేహాన్ని, నేను మనస్సుని, కానీ చనిపోయేప్పుడు మనకి తెలుస్తుంది ఈ దేహం మనస్సు వేరు. అదే మనం భజన చేస్తుంటే కూడా మనకి తెలుస్తుంది నా మనస్సు ఇట్లా ఉండేది, నా శరీరం ఇట్లా ఉండేది. భజన చేస్తుంటే భజన చేయకపోతే నేను ఈ శరీరం అన్నట్టుగా డిమాండ్ చేస్తూ ఉంటాం, నేను ఈ మనస్సు అన్నట్టుగా డిమాండ్ చేస్తూ ఉంటాం. భజన చేస్తూ ఉంటే మనకి కొద్దిగా ఆత్మస్పృహ. కాబట్టి పుట్టి పుస్తకాలు చదివితే లాభం లేదు, కానీ దాన్ని మనం సాక్షాత్కారం, దాన్ని మనం అప్లై చేసుకోవడం. విద్యా జ్ఞానం చిత్తమునందు ఉత్పన్నమైనప్పుడు దుఃఖకారకము రజోగుణం ఆవరించడం. అంటే దేవుడు మనల్ని రజోగుణంలో పడేస్తాడు. నీ ఇల్లు కట్టుకోవాలనుకోగానే ఇక్కడ ప్రభుపాద ఉదాహరణ ఇస్తాడు. ఆహా ఎంత చక్కని ఇల్లు, నేను దీన్ని కొనగలిగితే బాగుండును. వెంటనే ఇంకా దానికి సంబంధించి భగవంతుడు రజోగుణంలో పడేస్తాడు. దీనికి ఇన్ని లక్షలు కావాలా, దీనికి ఎట్ట సంపాదించాలా, ఎట్ట మోసం చేసి ఎగ్గొట్టేసి. ఈ రోజులు అందరూ కూడా భయం లేదు. ఏదైనా డబ్బులు తీసుకున్న తర్వాత వాడు ఏం చేసుకోవడం, కోర్టుకు పోతే తేలేది లేదు, ఈపోతే వాడు పీక్కునేది లేదు. వాతావరణం తీసుకునేప్పుడు తీగా మాట్లాడడం, డబ్బులు ఎత్తుకోవడం, తర్వాత ఏం చేసుకుంటారో చూసుకోకపోవడం. నేను కోర్టులు పోలీసులు వెళ్ళాడంటే ఆయన పోలీస్ స్టేషన్కి పోయినాడంటే 2 లక్షలు ఇరుక్కున్నాయి. వాడు నెల్లూరు వాడు నేను వచ్చి పని చేస్తా మేస్త్రి,
నాకు అడ్వాన్స్ ఇవ్వండి, నా టీంతో వచ్చేసి పని చేస్తాను. సరే, అదేదో 4 లక్షలు అయితే 2 లక్షలు ఇస్తే 2 లక్షలు తీసుకుని రాకుండా పోయాడు. ఆయన ఎత్తుక్కుంటే అనంతపూర్ నుంచి ఇక్కడికి వచ్చాం. అది వాళ్ళు కూడా మధ్యలో మనకి డబ్బులు కట్టకుండా ఇక్కడ ఉంటుంది. ఇది తీసుకుంటా లేదా 200 తీసుకో, వాడుకోవడం కాదు, ఏదైనా ఎవ్రీథింగ్. మందిరాల్లో చక్కగా భక్తి నేర్చుకోవడానికి వస్తే మనకి సంతోషం, వాళ్ళు సాయం చేస్తుంది. వచ్చి లాడ్జ్లాగా వచ్చి తిని ఉండిపోతున్న హరే కృష్ణ పోతూ ఉంటే మీరు వీళ్ళందరికీ వండిపెట్టడానికి కూర్చున్నారు. ఇక్కడ ఇస్కాన్ అనేది మిషన్, మనకు ఉద్దేశం ఉంది. మనకి ఈడల్లో ఇబ్బంది అండి, కానీ ఇంట్రెస్ట్ ఉండే వాడికి రాదు. ఇంట్రెస్ట్ అయితే మన టైం ఎందుకు, మనల్ని ఎందుకు వాడుకోవడం అంటే వీఆర్ విల్లింగ్ టు హెల్ప్. మనం పనిచేయడానికి రెడీగా ఉన్నాం ఇతరుల కోసం. కానీ వాడికి దీనిలో మన మిషన్లో ఇంట్రెస్ట్ లేకపోతే ఏం చేయాలి? అంటే అలాంటి అంటే నాకు అర్థమైంది. ఇప్పుడు మందిరంలోకి వచ్చి మనం జాగ్రత్తగా మనం ఇక్కడ భక్తి సేవాభావం కరెక్ట్. మీరు మందిరాన్ని వాడుకుంటే అవతల వాడు మిమ్మల్ని వాడుకుని పోతూ ఉంటాడు. తగిన శాస్త్రం జరిగింది. 2 లక్షలు పోయాయి. పోతే ఈయన పోలీస్ స్టేషన్కి పోయినాడంట. పోలీస్ స్టేషన్ సివిల్ కేసు అవుతుంది సార్, లాయర్ని కలుసుకోండి, వాడు వదిలించుకోవడానికి. ఇటలేదు, లంచం ఇటలేదు. సివిల్ కేసు డబ్బుల విషయం సార్, లాయర్ దగ్గరికి వెళ్ళి కోర్టులో ఫైట్ చేయండి, వాడి మీద కేసు పెట్టండి. ఆయన తెలియమైంది, ఏం తెలియదండి. అక్కడ చిన్న విషయం పిలిచి వాడిని పిలిచి 4 అడిగితే డబ్బులు తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను, పని ఎందుకు చేయలేదు, కట్టగా తీసుకుంటాను. కోర్టుకు పోతే ఇంకా వాయిదాలు, ఆ కోర్టులో పోయి తమాషా, అంత తమాషా. కానీ ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు. అటు మనుషులు మనం అన్నిటికంటే సులభం, తిన్నగా బతకడమే సులభం. మనం భగవంతుడి గీతలో చెప్పినట్టుగా బతకడాన్ని తిన్నగా బతకడం అంటారు. అటు కాకుండా మనకు ఆలోచనలు ఉన్నాయి, దానికి ఈ ప్లాన్లు వేసి ఆ విధంగా పనిచేసి మనకి రాసి పెట్టకపోతే అప్పుడేమవుతుంది? ఇక్కడ దుఃఖకారకం రజోగుణం. ఎప్పుడైతే మన ఆలోచన దేవుడు కాకుండా వేరే ప్లాన్ ఉంటుందో వెంటనే భగవంతుడు మనల్ని రజోగుణంలో పడేస్తాడు తీసుకెళ్ళి. మన కోరిక ఫలానా కోరిక అనగానే భగవంతుడు వీడి తమో గుణంలో పడేయాలా, రజోగుణంలో పడేయాలా? అంటే ఎప్పటికప్పుడు మనం కృష్ణుడిని కేంద్రంగా పెట్టుకొని అలవాటు చేసుకోవాలి తెలియ. అప్పుడు మనం మనసుని నిలదొక్కోగలుగుతాం. రజోగుణం వచ్చే కలుషితమైన మనస్సు భౌతిక పురోగతికై ఇంకా ఈ ఎగ్జామ్ రాసి దానిలో సెలెక్ట్ అయ్యి దానికైనా అదే ఫ్రీగా అన్నట్లేదు, కష్టపడాలి. పెద్దానికి భౌతిక పలు సంకల్ప వికములు వాటి మనస్సు యొక్క స్వభావం. ఈ కృష్ణ భక్తి దొరకనంత వరకు మనం ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో కొద్దిగా ఇటుపోతే బాగుంటుంది, అటుపోతే ఈ ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగం చేస్తే ఈవెన్ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, వాడిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ప్రతిదీ కూడా ప్రతిదీ ఇది మనకు కావాల్సింది కృష్ణ భక్తి. అది లేకపోతే మనం నిర్ణయం తీసుకోలేము. ఎందుకంటే అది రెండూ మంచిది కాదు మనకి. మనం ఇటు నిర్ణయం తీసుకున్నా అటు నిర్ణయం తీసుకున్నా రెండు కూడా మనల్ని ఏమీ సుఖపెట్టబోవటం లేదు. ఈ రకంగా
ఇంద్రియ భోగాన్ని అనుభవించుటకు యత్నించువారు. మానవ జీవితం అంటే దీన్ని ఆపు చేయడం కోసం మనం యజమాని కావాలనుకుంటున్నాం, దాసుడు కావాలా, మనం భోక్త కావాలనుకుంటున్నాం, మనం వదిలిపెట్టాలా. ఇంద్రియ భోగాన్ని అనుభవించడానికి యత్నించేవారు వాళ్ళు తెలియగలవాళ్ళు. చాలామంది తెలియగల వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు నిజానికి బుద్ధిమంతులు కాదు. అట్టి మూర్ఖులు భౌతిక జీవిత కష్టాలని అసంఖ్యాక పుస్తకములందు, పాటల యందు, వార్తాపత్రికల యందు, దూరదర్శన కార్యక్రమాలందు ఏవి చూసినా కూడా ఎలా ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎలా మోసపోతున్నారు, ఎలా ఇబ్బందులు కలుగుతాయి, స్వయంగా ఎన్ని చూస్తున్నా కూడా వాళ్ళు లౌకిక జీవితాన్ని విడవదాలరు. ముందు కర్మలు అనుభవించాలి కదా. కర్మల్ని మనం అనుభవించి తొలగించుకోవచ్చు, కర్మను మనం భజన చేసి కట్ చేయొచ్చు. భజన చేస్తాను వెళ్ళి కట్ చేసుకుంటాం. మరి 10 దెబ్బలు తగలాలంటే మీరు భజన చేస్తుంటే 8 దెబ్బలే తగులుతాయి. లేదా మీరు 10 దెబ్బలు తిన్న తర్వాత ఇంకా అది పోతుంది. మళ్ళీ మనం పాడు పనులు చేస్తున్నాం కాబట్టి మళ్ళా దెబ్బలకి తయారవుతుంది. ఎప్పుడు దాకా మనం కృష్ణుడి అంటే భగవంతుడి నేమం మర్యాదగా దేవుడి దగ్గరికి రా, లేకపోతే సాగు దెబ్బలు దేవుడి దగ్గర. మొత్తం భగవంతుడు దీని ఏమంటారు ఇంగ్లీష్లో ఆంటలాజికల్. ప్రతి వస్తువుకి ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. ప్రతి వస్తువు భగవంతుడు ఏదో పని కోసం పెట్టాడు. ఆ రకంగా మానవ జీవితం, ఇక ఈ మానవ జీవితంలో కృష్ణ చైతన్యంలోకి రావాలా. అది కాకపోతే మనం సమస్యల్ని మనం మల్టిప్లై చేసుకుంటాం, సమస్యను మనం కాంప్లికేట్ చేసుకుంటాం. మల్టిప్లై అంటే మామూలుగా బతికినా కూడా మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి. మళ్ళీ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ కాంప్లికేషన్. మేము డాక్టర్ శ్రీనివాస్ ఆయన స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆయన పెళ్లి చేసుకోవడం, పిల్లలు కావడం, అది కూడా మేము పోతున్నాం కదా, వాళ్ళ మధ్యలో పోతున్నాం వస్తున్నాం. సో అప్పుడు ఎలా బతికేవాడు, ఇప్పుడు ఎన్ని పనులు చుట్టుకున్నాయి. ఇప్పుడు వదిలిపెట్టడానికి కూడా లేదు. అంటే చూసుకోవాల్సిన ఆ పనులన్నీ కూడా చూసుకోవాల్సిన మధ్యలో ఎట్లా వదిలేస్తే ఒప్పుకుంటారేంటి. అంటే ఇక్కడ క్షణకాలం కూడా లౌకిక జీవితాన్ని విడవజాలడు. మనిషి మోహమునందు నిస్సహాయంగా మన ఆలోచనతో ఇవన్నీ కూడా వస్తున్నాయి. భగవంతుడు ఎవరికి అన్యాయం చేయట్లేదు. మన ఆలోచన మనకు మోహంలో ఉన్నాం అంటే అప్పుడు ఇంకా అసహాయంగా మెలిగా మన బంధాలు పెరుగుతున్నాయి. ప్రభుపాద ఇక్కడ ఉదాహరణ ఇస్తారు. ఎవరికైనా చక్కని ఇల్లు చూస్తే నాకు కూడా ఉంటే బాగుంటుంది, ఎవరైనా ఇంకోటి పెళ్ళాన్ని చూస్తే నాకు కూడా ఇట్లాంటి పెళ్ళాం ఉంటే బాగుంటుంది, మనసు పరిగెడుతూ ఉంటుంది. తర్వాత ఎవరిదైనా పొజిషన్ చూస్తే నేను కూడా ఇప్పుడు అనుకుంటూ ఉంటాను, నాకు అలవాటు ఈ ముఖ్యమంత్రి వస్తే ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి ఎవరైనా వస్తున్నా, ప్రధానమంత్రి వస్తుంటే ఏం చేస్తారు, ఇట్లాంటి వాళ్ళు రోడ్లన్నీ బ్లాక్ చేస్తారు, పోలీసులు అంతా నిలబడ్డారు, అందరు భలే పొజిషన్ ఇది. మనకు లోపల మనం కూడా నాకు కూడా ఎంత పరపతి ఉంటే ఆయన మోడీ గారు వస్తున్నారంటే మొత్తం అడ్డం లేక ఒక మనిషి కోసం అందరినీ అడ్జస్ట్ చేసి పారేస్తారు. అని బస్ ఒక మనిషి కోసం ఏమైనా కూడా చేయాల్సి వస్తుంది. ఎంత పలుకుబడి అక్కడ. మన అందరిలో కూడా ఈ రకంగా వాడు చూసిన వాళ్ళకి వీళ్ళకి. కానీ మనం భక్తులైనప్పుడు ఇదంతా ఒక కళలాగా జీవితం గడిచిపోతుంది. టైం అవుట్. మీరు ఇప్పుడు
పెళ్లి చేసుకునే వయసు ఇదంతా ఆలోచించుకుంటే ఆ టైం అంతా కూడా తప్పించుకుని వచ్చాం. కాబట్టి మంచిదేంటి దాన్ని పడిపోయింటే మనం ఈ విధంగా కూర్చుని ఉండేవాళ్ళం కదా ఈరోజు ఇక్కడ. మనం కూడా బజార్లు, ఫ్యామిలీలు, పనులు, బాధ్యతలు, సమస్యలు, ఇంట్లో వాళ్ళకి రోగం, వాళ్ళకి ఇబ్బంది ఇట్లంతా ఇవన్నీ తప్పిపోయాయి కదా. అని ఎందుకు తప్పిపోయాయంటే సైన్స్లో నేర్చుకున్నాం కాబట్టి ఆ కాంప్లికేషన్లో పడలేదు. ఇక్కడ చూస్తున్నాడు లౌకికుడు ఎప్పుడు ప్లాన్ వేసి తలపోయి చూడడు. జీవితంలో ఎంతో కష్టం ఉంది, ఏది సులభం కాదు. ఎండల్లో తిరగడం సులభం కాదు, డబ్బులు సంపాదించడం సులభం కాదు, ఏదైనా పని సాధించడం. ఆయనకి మనం డబ్బులు ఇచ్చాం ఇక్కడ బిల్డింగ్ కట్టడానికి, ఆయనకి డబ్బులు ఇచ్చిన వెనకాల పడతాం కదా, ఆయన నెలలో కడతా అన్నది వదిలిపెడతాను ఆయన పని. ఆయన పని వాళ్ళ వెనకాల ఆయన పడాలా, మనం ఆయన అంటాం. ఒప్పుకున్న తర్వాత చేయాల్సి. ఇట్లా మనుషులు కొత్త ఎల్లప్పుడూ కొత్త ప్రణాళికలు తయారు చేయడం, పాత ప్రణాళికలు మార్పు చేయొచ్చు. కాబట్టి ఎవరైతే కృష్ణ భక్తిలో ఉండరో అటువంటి వాళ్ళ మైండ్ ఎప్పుడు కూడా ఊగిసలాట్లో ఉంటుంది. వాళ్ళకి మనం శ్లోకం చదివాం కదా ఈ 2వ అధ్యాయంలోనే భగవద్గీత. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపరుత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధో నా విధీయతే. నా అంటే వీలు కాదు వాళ్ళకి. వాళ్ళు ప్రశాంతంగా కూర్చుని భజన చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి భోగైశ్వర్య ప్రసక్తానం, భోగము ఐశ్వర్యం. నాకు సంపదలు కావాలా, నాకు భోగాలు కావాలా. అటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రశాంతంగా కూర్చొని భజన చేయగల వాళ్ళ తలకాయలు గిర్రు 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 తిరుగుతూ ఉంటాయి. ఎక్కడి నుంచి ఏం ఎత్తుకోవాలో ఏం చేయాలని చెప్పి. అంటే ఎందుకు మనం కృష్ణ భక్తుల్ని గౌరవిస్తూ ఉంటాం. భక్తులు రాగానే మనం వాళ్ళకి దండం పెడతాము. వీళ్ళు తప్పించుకున్నారు, మాయను తప్పించుకుని వీళ్ళు భక్తితో బతకగలుగుతున్నారు. వీళ్ళు మహాత్ములు, వీళ్ళు సామాన్యులు కాదు. వీళ్ళు అందరూ కూడా వాళ్ళు మనసు చెప్పినట్టుగా పరిగెడుతున్నారు. వీళ్ళు మనసుని దేవుడి సేవలో ఆపోజిట్. లౌకికులు ఎట్లా బతుకుతున్నారు, భక్తులు ఎట్లా బతుకుతున్నారు. ఆ శ్లోకం కూడా 2వ అధ్యాయంలో అన్ని శ్లోకాలు ఇంపార్టెంటే. యానిసా సర్వభూతానాం తస్యాం జాగతి సమయమే యస్యాం జాగతి భూతాన్ని. మనస్సుని సీరియస్గా తీసుకునేవాడు వాడి బతుకు ఎలా రోజంతా పరిగెడుతున్నాడు. ఎవడైతే కృష్ణుడిని సీరియస్గా తీసుకుంటాడో ఆ వ్యక్తి ఎలా రోజంతా కూడా మనస్సుని భగవంతుడి మీద పెట్టుకోవడానికి ఆయన ఎట్లా ప్రయత్నం చేస్తాడు. ఆపోజిట్. అతని బహిర్ముఖ అంతర్ముఖ. అది మానవ జన్మ. మనం ఈ తాత్కాలికమైన మనం ఇక్కడ ఉండడం తాత్కాలికం కాబట్టి బహిర్ముఖ వాడాలో అర్థం లేదు అంటారు. వైండింగ్ అప్. మన స్టేషన్ వస్తాం, మన స్టేషన్ వస్తుంటే ఏం చేస్తాం, మూటాముళ్ళే సర్దుకుంటాం. ఇంకా ఉలవపాడు దాటింది ట్రైన్. ఉలవపాడు అయింది లాస్ట్ స్టేషన్. వంతెనకి ముందు వచ్చేది పడుగుపాడు కదా. నెల్లూరు రావడానికి వంతెనకి ఆ పక్కన ఉండేది పడుగుపాడు అంటారు. పడుగుపాడు రాగానే వంతెన లబడబా వస్తుంది. ఇంకా నెల్లూరు వచ్చింది అని అక్కడ సామాను ఇక్కడ దిగడానికి తయారవుతుంది. లేకపోతే సామాను ఉండిపోతుంది, లేకపోతే నువ్వు ట్రైన్లో పోతూ ఉండవు. ఇదే విధంగా మానవ జీవితంలో మనం తెలియగలవాడంటే సాగుకు తయారవుతాడు. తెలియగలవాడు ఏం చేస్తున్నాడంటే మెల్లమెల్లగా వదిలించుకోవడం తలకాయలు. ఆ శ్లోకం కూడా వచ్చిందిగా, విహాయ కామాన్ సర్వాన్. 71వ శ్లోకం 2వ అధ్యాయంలో ఆఖరి శ్లోకానికి కూడా విహాయ కామాన్ సర్వాన్. ఎవడైతే తలకాయలు వచ్చేటువంటి రకరకాల కోరికలు ఆ లెవెల్లోనే నేను ఈ కోరికలు నేను తీర్చుకోవడం కంటే దీన్ని
సహించడం, వదిలిపెట్టడం. విహాయ కామాన్, విహాయ అంటే త్యజించడం. ఎస్ సర్వాన్ పుమాంసరతి నిస్పృహ, నిర్మమో నిరహంకార. అటువంటి వాళ్ళకి నాది అనేది నిర్మమ, నిరహంకార. వాళ్ళు తిట్టినా ఏమన్నా కూడా వాళ్ళు ఏం పెద్ద దాన్ని సీరియస్గా తీసుకోరు. ఎప్పుడైతే మీకు కొద్దిగా ఉప్పు అంటించినట్టుందో, మీకు అహంకారం ఉందో లేదో తెలుసుకోవాలంటే ఒకటే దెబ్బ. ఎవరిని మిమ్మల్ని ఏమైనా అన్నప్పుడు మీరు రోషం వచ్చిందంటే ఫినిష్. మనం ఇంకా ఏ స్థాయిలో ఉన్నట్టు శరీర స్థాయి అంటే ఎంత రోషం దానికి ఏందో అంటూ ఉంటారు. ఎవరి నోటికి వచ్చిన వాళ్ళు అంటూ ఉంటారు. అది మీరు తలకెక్కించుకోవాలి అండి. జస్ట్ లీవ్ ఇట్ దేర్. ఇక్కడ ఏమైనా మనం బాగుపడాల్సింది, మనకు ఉపయోగపడేది తీసుకోవడం, లేకపోతే లీవ్ ఇట్ దేర్. కానీ మన మూడ్ ఎఫెక్ట్ అవుతుందంటే మనం శరీర స్థాయిలో ఉన్నట్టు లెక్క. లేకపోతే మూడు ఎందుకు ఎఫెక్ట్ కాలేదు. విహాయ కామా నిస్సర్వం పుమాంసరతి నిస్పృహ, ఎలాంటి వరి లేకుండా నిస్పృహ. నిర్మమో నిరహంకార. మనమంతా పని చేస్తున్నాం, వాళ్ళు బయట వాళ్ళు పని చేస్తున్నారు, అంత వాళ్ళ కోసం పని చేసుకుంటాం. ఇక్కడ మనం ఉంటాం, తింటాం, పని చేస్తున్నాం. ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోతారు అనుకున్నాను, పడిపోతాను. మీ బ్యాగ్ బిల్లు మీ కూడా వెళ్ళిపోతా ఉన్నా. ఎన్నాళ్ళు పని చేస్తా, ఈ బిల్డింగ్ నేనే కదా కట్టించింది. ఎట్టా ఇప్పుడు నిర్మమ, కృష్ణుడి కోసం పనిచేస్తున్నాం. బస్ నిజంగా మనం చేయాల్సింది కూడా ఆత్మ కృష్ణుడి యొక్క అంశం. మనం కృష్ణుడి కోసం పనిచేయాలి, చేస్తూ ఉంటాం. మన అవసరాలు తీరుతూ ఉంటాయి. ఇక్కడ ఇన్నేళ్ళు పనిచేస్తే కదా నీకు ఏమా హరిప్రేమ, ఇన్నేళ్ళు పని నీకన్నా సొంతలు ఉందా, నన్ను విలువలో ఉపయోగించుకుంటున్నారు వేసుకున్నాడు. మీకు తెలియటట్లు లేకపోతే ఇన్నేళ్ళు పనిచేస్తే ఎవరు నాకేం లేదు ఇక్కడ. మనం ఏం లేకుండానే ఉండాలి. ఎందుకంటే అంటే చక్కగా తయారవుతున్నట్టు. ఇలా స్టేషన్ వస్తాను, నాకంటే ఏం లేదు, మంచిది ఏమైనా ఉందంటే నేను అనుకున్నా. నా దగ్గర ఒక ఇల్లు ఉంది అక్కడ కురుక్షేత్రంలో. మరి నాకు 70 ఏళ్ళు వచ్చాయి, ఇవ్వకుండా తెచ్చాయంటే మళ్ళీ నేను ఇరుక్కుంటా కర్మబంధాల్లో. అంటే నేనే ఫోన్ చేసి సాక్షి గోపాల్కి ఫోన్ చేసి, రోజు నా దగ్గర ఒక ఇల్లు ఉంది, నేను సన్యాసిని, ప్లస్ 70 ఏళ్ళు వచ్చాయి. కాబట్టి అది ఇస్కాన్కి ఈ మాట వచ్చినప్పుడు కలుసుకోవాలి. ఇప్పుడు ఈ మాట నాటి సాక్షి నా అంతా నేనే ఇవ్వాలి, ఇవ్వకపోతే నేనే ఇరుక్కుంటా. దేవుడి సొమ్ము నా దగ్గర పెట్టుకుని చచ్చా అనుకోండి, తప్పు కదా అది. పోయే లోపల కదా అని వదిలించుకుంటూ పోతాము. ఎంత వదిలించుకుంటే మీకు అంత సుఖపూర్వకమైనటువంటి చావు వస్తుంది. లేకపోతే ఈ ఆలోచనలన్నీ అక్కడ దాచిపెట్టాము, ఇక్కడ ఇది పెట్టాము, ఇవన్నీ వచ్చి. భక్తుడైనటువంటి వాడు ఆయన దేవుడి ఏర్పాటు వల్ల తింటున్నా ఉంటాం, దేవుడి పని చేసుకుపోతూ ఉన్నాం. నేను నాకంటే ఏం పెట్టుకున్నా పక్కన ఆలోచించకల్లా. అంటే మనకి ఇంకా పోలేదు, నాది దేవుడిది, నాది నేను దేవుడు చేస్తానే, అన్ని పనులు దేవుడి కోసం చేస్తాను, ఫినిష్. మళ్ళీ నాకు దేవుడు వేరంటే మళ్ళీ అంటే ఇంకా ఏం కావాలి, అర్థం కాదు. ఆత్మ నిర్మమో నిరహంకార విహాయ కామాన్య సర్వాన్ పుమాంస నిర్మమో నిరహంకార సశాంతి మదిగచ్చతి. నిజమైన శాంతిని అతను చూడగలుగుతాడు. ఆ విధంగా భగవద్ రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పాంథ. ఈ విధంగా ఆత్మలో స్థిరంగా ఉన్నవాడు ఏషా బ్రాహ్మీ స్థితి పాంథ నయనం ప్రాప్య విముహ్యతి. అతనికి ఎప్పుడు మోహం కలగదు. నయనం ప్రాప్య విముహ్యతి స్థిత్యాశామం. ఈ విధంగా ఆఖరి దాకా బతకగలిగితే, జీవితాన్ని ఆఖరి దాకా మీరు ఎన్నాళ్ళు భక్తి చేసి మధ్యలో వదిలిపోయి ఎందుకు వచ్చింది దాన్ని పడిపోయి కొత్త దగ్గరికి వచ్చి స్టార్ట్. ఇది అట్లా ఆగిపోతుంది అక్కడికి. మళ్ళీ మీరు పడిపోయినారు. వచ్చే జనంలో మళ్ళీ ఏదైతే ఎక్కడైతే ఆగిపోయారో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్. కానీ ఆఖరి దాకా ఎడుదుడుకుల్ని తట్టుకుంటూ ముందుకెళ్తూ ఉంటే
స్థిత్యా శామంత కాలేపి అంటే ఆఖరి దాకా కాలం, అంతకాలం దాకా బ్రహ్మ నిర్వాణ పశ్యతి. అటువంటి వ్యక్తి అన్ని చక్కగా నాది కాదు అహంకారం లేకుండా అతను ప్రశాంతంగా అతను భగవంతుడిని స్మరించగలుగుతాడు అంతకాలంలో. ఎందుకంటే తయారవుతున్నాడు కాబట్టి ఏ రోజుకి ఆ రోజు 24 గంటలు తయారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ